హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్స్. మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యి పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఎన్టీఆర్ గులాబ్ జామున్ మిక్స్ యూజ్ చేశాను. ముందుగా బౌల్ తీసుకుని ఇందులో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ 200 గ్రామ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్లో మనం కాచి చల్లార్చి పెట్టుకున్న 100 గ్రామ్స్ మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఎక్కువ ప్రెషర్ అవ్వకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం ఈ మిక్స్ని మరీ గట్టిగా వత్తకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఈ డో మనకి చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా ఉండేలా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న ఈ డో ఓపెన్ చేస్తే ఇలా ఎయిర్ గ్యాప్స్ పోకుండా ఇలా లూజ్గా మిక్స్ చేసుకుని దీన్ని 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంతైతే మనం గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నామో దానికి డబల్ అమౌంట్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 200 గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్కి 400 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. అలాగే షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే 400 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పంచదార కొంచెం కరిగే వరకు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఇలా షుగర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో ఒక 8 ఓపెన్ చేసి పెట్టుకున్న ఇలాచీ యాడ్ చేసుకోవాలి. మీరు ఇలాచీ పౌడర్ యాడ్ చేసేలా అయితే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు గులాబ్ జామ్ చేసిన తర్వాత రోజు షుగర్ క్రిస్టల్గా అవ్వకుండా ఉండాలంటే ఇందులో 2 to 3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఇది మరీ మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదు. మనకి సిరప్ స్టిక్కీగా ఉంటే చాలు. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గులాబ్ జామున్స్ చేసుకోవడానికి ఆ మిక్స్ తీసుకుని మళ్ళీ 1 మినిట్ పాటు సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకోవడానికి ఇది హాఫ్ పక్కన పెట్టుకుని హాఫ్ తీసుకుని స్మాల్ బాల్స్లా చేసుకోవాలి. కన్నీ ఒకే సైజులో ఈవెన్గా రావాలంటే ఇలా ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఇలా మిక్స్ని అందులో పెట్టి ఈక్వల్గా చేసుకుని దీంతో చేసుకుంటే మనకు అన్ని గులాబ్ జామున్స్ ఒకే సైజులో వస్తాయి. మనం ఇలా గులాబ్ జామున్స్ చేసుకోవడానికి చిన్ని బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి గులాబ్ జామున్స్ ఇలా పగలకుండా రావడానికి ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకుని కొంచెం ప్రెజర్ ఇస్తూ ఆ క్రాక్స్ అన్నీ పోయే వరకు రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా మీరు అన్ని బాల్స్ ఒకే సైజులో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకుని ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడే ఫ్లేమ్ కూడా లో హీట్లో పెట్టుకుని ఈ బాల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీడియం ఫ్లేమ్లో ఉన్నట్టయితే కలర్ వస్తుంది కానీ మనకి లోపల ఫ్రై అవ్వదు. ఇలా మనకి అన్ని గులాబ్ జామున్స్ బాగా ఫ్రై అయ్యేలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు పిండి మిక్స్ చేస్తున్నప్పుడు అందులో కొంచెం వాటర్ క్వాంటిటీ కనుక ఎక్కువైతే అందులో మీరు మిల్క్ పౌడర్ కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువైనా కూడా మనకి ఇలా సాఫ్ట్ గులాబ్ జామున్స్ రావు. మనకి గులాబ్ జామున్స్ అన్నీ మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ గరిటెతో తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ మనకి మరీ వేడిగా ఉండకూడదు, అలాగని మరీ చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ గులాబ్ జామున్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగతా గులాబ్ జామున్స్ కూడా ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. మనం ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేసుకుంటే గులాబ్ జామున్స్ ఫస్ట్ టైం చేసినా పగలకుండా సాఫ్ట్గా మన గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. ఇవన్నీ మనం షుగర్ సిరప్లో వేసుకుని 2 hours పాటు సోక్ చేసుకోవాలి. మనకి టేస్టీ గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.